నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామనర్ లైబ్రరీ. జరుగుతున్నటువంటి ఉదంతాల నేపథ్యంలో చాలామంది మిత్రులు గతంలో బెట్టింగ్ యాప్స్ మీద కూడా మీరు చాలా వీడియోలు చేశారు. ఆన్లైన్ లోన్ యాప్స్ని బ్యాన్ చేయడానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ మూవ్ చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉదంతాల్లో ఏం జరగబోతున్నది అని దాని మీద స్పందించమని కొంతమంది యూట్యూబ్ ఛానల్స్కి సంబంధించిన మిత్రులు కూడా అడుగుతూ ఉన్నారు. ఇండివిజువల్గా ఎవరినైనా కలవడానికి యాజ్ పర్ ద డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఫిజికల్ మూమెంట్ అనేటువంటిది ఇంకొక 1 month వరకు కూడా రిస్ట్రైన్డ్ పొజిషన్లో ఉన్నది కాబట్టి, సో నేను ఎక్కువ ఏదైనా కోర్ట్ వర్క్స్ ఉన్న వర్చువల్గానే రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి అందరినీ కలవడానికి అవకాశం కుదరలేదు. బట్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ ఆల్సో, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కానీ లోన్ యాప్స్ కానీ ఇవన్నీ ఆశ చుట్టూ నడుస్తూ ఉంటాయి. ఒక డిజైర్ టు మేక్ మనీ ఇన్ అ ఫ్రీ మేనర్, తేలికపాటి మార్గంలో డబ్బులు సంపాదించాలనేటువంటి ఆలోచన నుంచి సరైనటువంటి విధానాల్లో వారికి ఉన్న వ్యక్తిగతమైనటువంటి బలాబలాలు అంచనా వేయడంలో వైఫల్యం నుంచి ఆర్థికపరమైనటువంటి చిక్కులు, అసమానతలు, ఆపుకోలేని ఖర్చులు, ప్రతిరోజు భారంగా మారుతున్నటువంటి సాధారణ జీవితం గడిపేటువంటి విషయాలు, రకరకాల ఫ్యాక్టర్స్ అనేటువంటివి ఇటువంటి ఆన్లైన్ గ్యాంబ్లింగ్ యాక్ట్స్ వైపు యువతనే కాదు, అందరూ యువతను మాట్లాడుతున్నారు, ఒక యువతే కాదు, నాకు దగ్గర ఉన్న క్లయింట్ బేస్లో 40 years పైబడి 50 years పైబడేటువంటి వ్యక్తులు, పోలీస్ అధికారుల కింద చేసి రిటైర్ అయినటువంటి వ్యక్తులు సైతం ఈ జోదానికి బానిసై వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ సైతం పోగొట్టుకుని ఈరోజు కోర్టులలో కేసుల రూపంలో కొట్లాడుతున్నటువంటి వ్యక్తులు కోకొల్లలు ఉన్నారు. చట్టాలు లేవా, చట్టాలు ఏం చేస్తాయి, సజ్జనాన్ గారు ఏదో అరెస్ట్ చేస్తూ ఉన్నారంటే ఈ కేసుల వల్ల ఇప్పటికిప్పుడు జరిగిపోయేటువంటి అద్భుతాలు, బీభత్సాలు ఏం ఉండవు. 41 నోటీస్ ఇచ్చి పంపిస్తారు. దేశం మొత్తానికి పబ్లిక్కి సంబంధించినటువంటి పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ లాంటివి ఉన్నప్పటికీ కూడా, పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ లాంటివి ఎప్పుడో 1867 నుంచి రకరకాలైనటువంటి రూపొందుకుంటూ రకరకాలైనటువంటి విధానాల్లో వస్తున్నప్పటికీ కూడా, ఐటీ యాక్ట్ లాంటివి, కన్జ్యూమర్ యాక్ట్ లాంటివి ఉన్నప్పటికీ కూడా ఒక ఎమోషన్ని సామాన్యుడు చూసే విధానం, కోర్టు చూసే విధానం వేరువేరుగా ఉంటుంది. ముక్కుసూటిగా చెప్పండి, అసలు దీంట్లో కఠినమైన చట్టాలు ఉన్నాయా అంటే లేవు. ఉన్నాయి. అదేంటి 2 ఆన్సర్లు చెప్తున్నారంటే దాన్నే గ్రే ఏరియా ఆఫ్ లా అంటాం. చాలా సందర్భాల్లో శాస్త్రాలు, న్యాయ సూత్రాలు కూడా చేరుకుని కరాఖండిగా తేల్చలేనటువంటి కొన్ని విషయాలని గ్రే ఏరియా ఆఫ్ లా అంటాం. దాని మీద చాలా కసరత్తు చేయాలి. న్యాచురల్ జ్యూరిస్ప్రుడెన్స్ని దృష్టిలో పెట్టుకుంటానే ఎంతో డిబేట్ జరగాలి. న్యాయ కోవిదులు, న్యాయవాదులు ఎంతో కాలం పాటు ఈ రంగం మీద, మారుతున్నటువంటి సామాజిక పరిస్థితుల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు, పార్లమెంటేరియన్సు అందరూ కలగలిపి కొన్ని నిర్ణయాలని పార్లమెంట్ సాక్షిగా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పన్నా, ఎందుకు కఠినమైన చట్టాలు లేవు అంటే సింపుల్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కోర్టు చూసే పరువు ఎట్లా ఉంటుంది అంటే గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ ఛాన్స్ ఆర్ గేమ్ ఆఫ్ లక్. మీ అదృష్ట దురదృష్టాలని పరీక్షించుకునేటువంటి ఆటగా ఒక విషయాన్ని చూడాల్సి వస్తే అది భారతదేశ చట్టాల ప్రకారం నేరం. లేదా ఒక ఆటలో మీ సృజనాత్మకత, మీ టాలెంట్ ఇన్వాల్వ్ అయ్యింది అని నిరూపించగలిగితే ఆ గేమ్ ఆఫ్ స్కిల్ అనేటువంటిది చట్టరీత్యా నేరం కాదు. రాయల్ స్టాగ్ వాటర్ తాగండి, రాయల్ స్టాగ్ అనే మందు ప్రమోట్ చేయడం తప్పు అనేటువంటి దాని నుంచి ఒక లూప్హోల్ ఏం తీసుకుంటారు, రాయల్ స్టాగ్ స్పార్క్లింగ్ వాటర్ అని ప్రమోట్ చేస్తారు. దానికి హీరోలు సైతం ఎండార్స్ చేస్తారు. సాధారణంగా రాయల్ స్టాగ్ వాటర్ బాటిల్ కొనుక్కుంది తాగేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఏ ప్రముఖమైన బ్రాండ్ అయినా కూడా తీసుకోండి, ఇంపీరియల్ బ్లూ, మెన్ ఆర్ మెన్, ఇంపీరియల్ బ్లూ స్పార్క్లింగ్ వాటర్. ఇంపీరియల్ బ్లూ అంటే ఎవరికి ఐబీ అంటే ఏంటో తెలీదా, రాయల్ స్టాగ్ అంటే ఏంటో తెలీదా? అంటే నేను ఏమంటానంటే మ్యాన్షన్ హౌస్ ప్రెజెంట్స్ బాలకృష్ణ గారికి సంబంధించిన ప్రోగ్రాము, మ్యాన్షన్ హౌస్ అంటే ఏంటి మన అందరికీ తెలీదా? బట్ మందు తప్పన్నా, మందు మీదే అది తప్పని రాసిన, ఇంజూరియస్ టు హెల్త్ అని రాసిన దాన్ని ప్రైమ్గా ప్రమోషన్లో బెటరు. వేరే ఒక ప్రోడక్ట్, ఈ బ్రాండ్ నుంచే వేరే ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేసినట్టే ఈ 1x బెట్ కానీ, లేకపోతే ఇంకేదైనా బెట్టింగ్ సత్తా కానీ, ఇంకోటి కానీ బ్యాన్ చేసిన యాప్సే, రన్నింగ్లో ఉన్న యాప్సే ఇవి కోర్టు ముందుకు వచ్చేసరికి ఏమని చూపెడతాయి, మేము గేమ్ ఆఫ్ స్కిల్నే ప్రమోట్ చేస్తున్నామండి,
ఒక వ్యక్తి తన సొంత టీంని తయారు చేసుకుని ఇంకో వ్యక్తి తయారు చేసుకున్న టీం ద్వారా ఆన్లైన్లో సరదా కోసం ఆయన జూదం ఆడుకోవచ్చు కదండి. దాన్ని ఎలా నిరోధిస్తామండి? అది వ్యక్తిగతమైన స్వేచ్ఛలో భాగం కదండి. ఇందులో అదృష్టం పరీక్షించుకోవడానికి ఎక్కడ ఉందండి? టాలెంట్ బట్టే కదా ఏ టీంని సెలెక్ట్ చేసుకోవాలనేటువంటిది ఉంది. సో వాటిని ఎలా నిరోధిస్తారు అని చెప్పి తప్పించుకునే సందర్భాలు ఉన్నాయి. దీని మీద ఎన్నో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ముంబై హైకోర్టులో డిస్పోజ్ అయినాయి, కోల్కతా హైకోర్టులో డిస్పోజ్ అయినాయి, న్యూఢిల్లీ హైకోర్టులో డిస్పోజ్ అయినాయి. గేమ్ ఆఫ్ స్కిల్ అని ప్రమోట్ చేస్తూ గేమ్ ఆఫ్ ఛాన్స్ మీదే వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ ఆడతారనేటువంటి సంగతి జగవెరిగిన సత్యం. కానీ అది రూపాంతరం చెందేటువంటి విషయం ఎలా చూపించబడుతుంది అనేటువంటి విషయం ఈ రెండు ప్రముఖంగా తీసుకోవాల్సి వస్తుంది. బికాస్ కోర్ట్ రన్స్ బై ఎవిడెన్స్, నాట్ బై ఎమోషన్. అండ్ నన్ను అడిగితే బెట్టింగ్ యాప్స్ నిరోధం కోసం ప్రముఖులను తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి 41 నోటీసులు ఇస్తాం వల్ల ఎంత 4 రోజులు మజ్మా, 4 రోజులు తరంగం. నా దృష్టిలో ఆట ఆడమని చెప్పేవాడు ఎంత నేరస్తుడో ఆ అత్యాశతో ఆడేటువంటి వ్యక్తి కూడా అంతే నేరస్తుడు. వీళ్ళని విక్టిమ్ కింద కాకుండా ఒకసారికి మించి ఇట్లాంటి పనులు చేస్తా న్యాయస్థానాల దృష్టికి వచ్చినటువంటి వ్యక్తుల్ని కూడా వీళ్ళని కూడా నేరస్తులుగా చూడగలిగినప్పుడు మాత్రమే ఈ తప్పులు అరికట్టేటువంటి అవకాశం ఉంటుంది. కానీ రాజ్యాంగం దానికి అంగీకరించదు. రాజ్యాంగ సవరణ చేస్తారంటే ప్రజలు ఒప్పుకుంటారా? వ్యక్తిగతమైన స్వేచ్ఛ అనేటువంటిది బ్రాడర్ టర్మ్. నా డబ్బులు నా ఇష్టం, నేను జూదం ఆడుకుంటాను అంటాడు. మనం వాడిని ఎలా నిరోధించగలుగుతాం అంటే మ్యాన్ టు మ్యాన్ వెళ్ళి మనం నిరోధించగలిగేటువంటి చట్టాలు మనం నియంత్రించగలుగుతాం. పబ్లిక్లో సిగరెట్ స్మోకింగ్ తప్పు, ఈ రోజుకి చట్టం ఉంది. ఎన్ని పబ్లిక్ స్పేస్లో మీరు ఇంకా సిగరెట్ కాలుస్తున్న వాళ్ళు కనబడట్లే మీకు? చట్టాలు చేసుకోవడం ఒక ఎత్తు, వాటిని ఆఖరి స్థాయి వ్యక్తి వరకు అమలు చేయడానికి కావాల్సిన ఆవశ్యకతను అర్థమయ్యేటట్టు చెప్పడం ఒక ఎత్తు. మనమేమో అధికార పందేరంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. నిరుద్యోగ నిర్మూలన మీద శ్రద్ధ పెట్టేది నామమాత్రమే. దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వాలు అయినా నిరుద్యోగ సమస్య నిలువరించకుండా సమయాన్ని గడపడం అనేటువంటి దాని మీద ఆడేదో బెట్టేస్తావు, 2 రోజులు డబ్బు వస్తే ఫాల్స్ సెక్యూరిటీ అనేటువంటిది ఆడ బ్రెయిన్లో ఏర్పడుతుంది. దీని మీద నేను చెప్పేది కాదు, చాలామంది సైకోథెరపిస్టులు వాళ్ళ సైకాలజిస్టులు చేసినటువంటి అధ్యయనం మీద చెప్పారు. ఆ ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అనేటువంటిది క్రియేట్ అవుతుంది కళ్యాణ్. దానివల్ల డొపమైన్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. ఒక 100 రూపాయలు పెట్టి 1000 రూపాయలు తీసుకున్నవాడికి ఇన్స్టెంట్ రష్ ఉంటుంది. ఆడ అకౌంట్లో 100 రూపాయలు అడగానే 900 రూపాయలు అడిగి అదనంగా వచ్చినాయి అన్నది ఇన్స్టెంట్ రష్ అవుతుంది. ఆ ఇన్స్టెంట్ రష్ అనేటువంటిది మరిన్నిసార్లు తప్పు చేయనిస్తుంది. ఇల్లీగల్ సెక్షువల్ అఫైర్స్ నుంచి మన అందరం గోత్రు అయ్యేటువంటివి ఆశపడే ప్రతి చోట డొపమైన్ అనేటువంటి హార్మోన్ మన మైండ్లో కనబడుతూ ఉంటుంది, రిలీజ్ చేసేటువంటిది. ఆ డొపమైన్ రష్ వచ్చినప్పుడు ఎవరైనా అలా అవుతాం. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. కానీ ఏదైనా స్పోర్ట్స్ కార్ ఎక్కగానే ఆటోమేటిక్గా మనకి క్లచ్ మీదకే కాల్ ఎందుకు వెళ్తుంది అంటే అది మనకి డొపమైన్ రష్ ఇస్తుంది, ఆ థ్రిల్ ఇస్తుంది. దాన్ని అధిగమించాలి అంటే జీవితంలో దెబ్బలు తినైనా ఉండాలి, తిని చెప్పేవాళ్ళు మాట వినే పరిస్థితులైనా ఉండాలి. కాబట్టి ఇది చాలా బ్రాడర్ వ్యూ. అది 4 రోజులు సంచలనాల కోసం అల్లర్స్ చేశారు, ఇల్లర్స్ చేశారంటే వాళ్ళు తీసుకెళ్ళిన తిహార్ జైల్లో పడేరు. ఎందుకంటే అట్లాంటి యాక్ట్స్ లేవు. అదే హీనియస్ క్రైమ్స్ కింద చూసేటువంటి పరిస్థితులు లేవు. ప్రాణాలు పోతున్నాయి కదన్నా అంటే పోతున్నాయి. ఆన్లైన్ లోన్ యాప్స్ ఒక 250 యాప్స్ని జస్టిస్ ఉమా కోహ్లీ గారు సుప్రీంకోర్టులో ఉన్నారు. ఆవిడ ఇక్కడ తెలంగాణ చీఫ్ జస్టిస్ కింద ఉన్నప్పుడు బిల్ నెంబర్ 13/2020 వేసి చాలా పోరాటం చేసి ఆర్డర్ తీసుకొచ్చా. ఆ 250 అప్లికేషన్స్ వేరే పేర్లు మార్చుకుని రూపాంతరం చెంది వచ్చినాయి. జనాలు మళ్ళీ లోన్లు తీసుకోవడం మామూలు యథాతథంగా అయిపోయింది. క్రెడిట్ కార్డులు తీసుకోవడం మనుషులు ఆపుతున్నారా? బూతులు తిట్టేవాళ్ళు, మార్ఫింగ్లు చేసేవాళ్ళు, క్రెడిట్ కార్డు పేమెంట్లకు అట్లాగే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, ఈ ఆన్లైన్ లోన్ యాప్స్లో చనిపోయిన వాళ్ళ పిల్లలిద్దరిని దత్తత తీసుకుని ఈ రోజుకి కూడా వాళ్ళని యోగక్షేమాలన్నీ కూడా నేను నా టీం వారి సహకారంతో చూసుకోగలిగే పరిస్థితి ఉన్నా ఎవరైనా ఆన్లైన్ లోన్ యాప్స్లో మళ్ళీ డబ్బులు తీసుకోవడం ఆపుతున్నారా? ఏదైనా భారీ ఎత్తు నష్టం జరిగినప్పుడు వాళ్ళు విక్టిమ్ కార్డు ప్లే చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు తప్ప ఆ నష్టం చేస్తున్నప్పుడు జరుగుతున్నప్పుడు ఆ నష్టానికి గురవుతున్నప్పుడు వాళ్ళకి తెలియదా? కాన్షియస్గా బెట్టింగ్ ఆడేవాళ్ళు లేరంటారా? ఇది మనం నిజంగా నిర్మూలన చేయాలి అనుకుంటే చాలా లోతుల్లోకి వెళ్ళి మూలాల నుంచి నిర్మూలించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ మీద మనందరం కలెక్టివ్గా పనిచేసేటువంటి పరిస్థితి కానించి యూత్కి దిశానిర్దేశం అనేటువంటిది ప్రిలిమినరీ స్కూల్ స్టేజ్ నుంచే పెట్టేటువంటి పరిస్థితులు కానించి బెట్టింగ్ యాప్స్లో బాధితులు సాధక బాధకాలు లాంటివి కంటిన్యూస్ యాడ్స్ అనేటువంటి ఎయిడ్స్ మీద మనం క్యాంపెయినింగ్ క్రియేట్ చేసినట్టే, క్యాన్సర్ మీద క్యాంపెయినింగ్ క్రియేట్ చేసినట్టే ఈ ఫ్రీ మనీ అనేటువంటి దాన్ని అబ్స్ట్రక్ట్ చేయడం కోసం కలెక్టివ్ యాక్షన్తో పాటు బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్ అన్నీ కూడా కలగలిపి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కార్పొరేట్ కంపెనీస్ హోర్డింగ్స్ రూపంలో కానీ, స్కూల్స్ అండ్ కాలేజెస్ సెమినార్స్ రూపంలో కానీ,
డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఉన్నటువంటి పీపుల్కి దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేసే రూపంలో కానీ, థియేటర్స్లో ప్రీ సినిమా యాడ్స్ రూపంలో కానీ వీటిలన్నింటినీ కూడా చూపించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదో సెలబ్రిటీలను వాళ్ళను దీనిలో మనం వాళ్ళ భూతాలుగా చూపించేసి వాళ్ళు చెప్పేస్తున్నారు కంటే వాళ్ళు ఆడేస్తున్నారంటే ఆడేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు ఆడించేవాళ్ళు అంతకంటే పిచ్చోళ్ళు కాదు. ఇట్స్ ఎ కలెక్టివ్ మిస్టేక్, కలెక్టివ్ క్రైమ్. కాబట్టి దాన్ని ఏదో క్యాజువల్గా మాట్లాడేసి 4 రోజులు టీవీలో చూపించేసి మన పరపరమైన రాజకీయ గోళ్ళను తీర్చుకోవడానికి ఎల్లర్ స్టేర్ అని చెప్పుకోవడం వల్ల కుछ ఫరక్ नहीं पड़ता. దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, దట్ డజంట్ లీడ్ అస్ ఎనీవేర్. చట్టాలు సవరణ చేయడానికి లిబర్టీ టు లైఫ్ అనేటువంటి, రైట్ టు లైఫ్ అనేటువంటి వాటికి సంబంధించి ఆ బ్రాడర్ వ్యూని కన్స్ట్రైన్ చేయడానికి కేరళ కానీ అస్సాం కానీ కొన్ని ప్రాంతాల్లో ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అనేటువంటిది కొన్ని రెగ్యులేషన్స్కి లోబడి పర్మిషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో అట్లాంటి రాష్ట్రాల్లో ఏదైనా పురోగతి ఉన్నదా? అటువంటి రాష్ట్రాలు ఆన్లైన్ లాటరీని కానీ గ్యాంబ్లింగ్ని కానీ అలౌ చేయడం వల్ల ఆ రాష్ట్ర ఆదాయం అనేటువంటి దానిలో ఎంత శాతం కాంట్రిబ్యూషన్ ఉంది, అక్కడ ఏమైనా నష్టాలు జరుగుతున్నాయా, దాని నేపథ్యంలో ఏమన్నా నేరాలు జరుగుతున్నాయి అనేటువంటి పరిశీలనాత్మకంగానే నిర్ణయాలు తీసుకోవాలి. ఏదైనా రాగానే జస్ట్ లైక్ దట్ ప్రొహిబిట్ చేసేసాం, జస్ట్ లైక్ దట్ అలౌ చేసేసాం, జస్ట్ లైక్ దట్ అరెస్ట్ చేసేసాం, కంటి తుడుపు చర్యలతో ఏది మారదు. ఏం మారింది చెప్పండి నాకు. చట్టాలు పెట్టేసినంత మాత్రం ఏం మారిపోయినాయి? వాటి అమలు విషయంలో పోలీసులకి ఇచ్చేటువంటి ట్రైనింగ్ ఇది. ఇప్పటికీ సైబర్ క్రైమ్ అనేటువంటిది ఒక లార్జర్ సబ్జెక్ట్. ఐటీ యాక్ట్ 2000 అన్నది ఎంతమంది సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు పనిచేసేటువంటి పోలీస్ ఆఫీషియల్స్కి దాని మీద అవగాహన ఉంది? చెప్పండి నాకు. ఏ కంప్లైంట్ని రిజెక్ట్ చేయాలో, ఏ కంప్లైంట్ యాక్సెప్ట్ చేయాలో తెలియకపోతే మళ్ళీ మేము రిట్లు వేసి, ప్రైవేట్ కంప్లైంట్లు వేసి ఏదో లాయర్ని పెంచి పోషించడానికి ఉన్నట్టు ఉన్నది వ్యవస్థ. దిస్ ఇస్ నాట్ హౌ ఇట్ హ్యావ్ టు హ్యాపెన్. అర్థం చేసుకోవాలా, ఇది కలెక్టివ్ మిస్టేక్ ఇది. కాబట్టి లార్జర్ స్కేల్లో దీన్ని ఆలోచన చేసి ఆ డెస్పరేట్నెస్ అనేటువంటిది ఒక కామన్ మ్యాన్కి ఈ ఫ్రీ మనీ వైపు వెళ్లకుండా ఉండడానికి చేయాల్సినటువంటి శాశ్వత ప్రాతిపదికన లార్జర్ గోల్ అండ్ లాంగర్ టర్మ్ చేయాల్సినటువంటి విషయాల మీద శ్రద్ధ పెట్టాలా. ప్రభుత్వాలు ఒక శాఖని, అవినీతి నిరోధక శాఖని మీరు నెలకొల్పినట్టే ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ సంబంధించి, లోన్ యాప్స్ బాధితులకి సంబంధించి ఒక మంత్రిత్వ శాఖ స్టేట్ లెవెల్ నుంచి సెంట్రల్ లెవెల్ వరకు కూడా కాన్స్టిట్యూట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. విచ్ హ్యావ్ టు వర్క్ ఇన్ ప్యారలల్ విత్ ఐటీ సెక్టర్ ఆఫ్ దట్ స్టేట్ ఆర్ నేషన్. ఐటీ స్ట్రీమ్తో పాటు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన శాఖతో పాటు అనుసంధానమై పనిచేస్తూ సోషల్ మీడియా యాప్స్లో దీని ప్రమోషన్ కానించి నియంత్రణ వరకు కూడా తీసుకోవాల్సినటువంటి రెగ్యులేటరీ అథారిటీస్కి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఆయా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి సంబంధించిన నోడల్ సెంటర్స్తో మమేకమై పనిచేయాలి. దర్ ఇస్ అ లార్జర్ వర్క్ విచ్ ఈజ్ అవైటింగ్. పొలిటికల్ కాన్షియస్నెస్ దానికి బీజంగా ఏర్పడాలి, పబ్లిక్ కాన్షియస్నెస్ దానికి తోడవ్వాలి, ఓవరాల్ అడ్మినిస్ట్రేటివ్ కాన్షియస్నెస్ దానికి ఊతమైతే ఇవన్నీ కలగలిపే మనం అనుకున్నటువంటి గ్యాంబ్లింగ్ ఫ్రీ సొసైటీ కాకపోయినా కనీసం ఆత్మహత్యల పర్యంతం అవ్వకుండా ఒక నిండు ప్రాణాన్ని కాపాడగలిగేటువంటి అవకాశం ఉంటుంది. లెట్స్ ఆల్ హోప్ ఫర్ ద బెస్ట్. జై భీమ్, జై భారత్.